Hello students, good morning. This is R. K. Naishra, your biology teacher. So what is chapter name? Control and coordination. Yeah, last class discuss about coordination in plants. So plant hormones topic is completed. Plant movements law, tropic movements and nastic movements. So last class discuss about tropic movements, phototrophism and chemotropism. So next topic is hydrotropism, geotropism, thigmotropism. Next, third one, hydrotropism. So last class discuss about the phototropism. Yes or no? The stem is towards the sunlight. Like a chemotropism. All of you draw diagram also. Definition, for example, function and diagrams also. So hydro means water. Yes or no? Simple. Response of the plant parts towards water. Response of the plant parts to water. ఎలాగా చూడండి ఇక్కడ రూట్స్ మంచిగా రూట్స్ ఎక్కడైతే వాటర్ ఉంటుందో అటువైపు గ్రో అవుతూ ఉంటాయి. ఎస్ అన్న ఎస్పెషలీ ఇన్ డెజర్ట్ ఏరియా డెజర్ట్ ప్లాంట్స్ ద రూట్ ఈస్ గోయింగ్ టు డీప్ ఇన్ సాయిల్ టు గెట్ ద వాటర్. ఎస్ అన్న అక్కడ చూడండి కంపేర్ టు ది ల్యాండ్ ప్లాంట్స్. డెజర్ట్ ప్లాంట్లో ఎక్కువగా రూట్స్ అనేది బాగా డీప్గా వెళ్తుంటాయి రూట్స్ బికాస్ ఆఫ్ వాటర్ కోసం. అంటే ఇక్కడ ఏంటి రెస్పాన్స్ ద ప్లాంట్ పార్ట్స్ ఏది రూట్స్ రెస్పాన్స్ టు వాటర్. సో హియర్ పాజిటివ్లీ ఫోటోట్రాఫిజం. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము ఫోటోట్రాఫిజంలో రూట్స్ ఈజ్ ద నెగిటివ్ ట్రాఫిజం చెప్పుకున్నాం. అంటే ఏంటికి లైట్కి రూట్స్ అనేవి నెగిటివ్లే అంతే కదా. రూట్స్ ఎక్కడ ఉన్నాయి సాయిల్ గ్రో అవుతున్నాయి, సన్లైట్ నుంచి ఆపోజిట్లు గ్రో అవుతున్నాయి కాబట్టి రూట్స్ మనం ఏమంటున్నాం నెగిటివ్ ట్రాఫిజం అంటున్నాం. కానీ ఇక్కడ పాజిటివ్ ట్రాఫిజం అంటున్నాం రూట్స్ని. ఎందుకు రూట్స్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ది వాటర్, దట్స్ వై ఇట్ ఈస్ పాజిటివ్లీ ఫోటోట్రాఫిజం పాజిటివ్లీ జియోట్రాఫిజం. ఎగ్జాంపుల్ రూట్. సో నెగిటివ్ ట్రాఫిజం ఆఫ్ స్టెమ్ మీన్స్ స్టెమ్ నుంచి ఫోటోట్రాఫిజం నుంచి ఆపోజిట్ గ్రో అవుతున్నాయి. సో పాజిటివ్లీ జియోట్రాఫిజం, నెగిటివ్లీ geotropism. Sir, no? Yeah. So hydrotropism response of the plant parts to water. So positively geotropism. See, positively geotropism and negatively phototrophism. Next, geotropism. Same only. Hydrotropism. So here also same. So geotropism means geo means soil. Yes. సో రెస్పాన్స్ ఆఫ్ ది ప్లాంట్ పార్ట్ టు గ్రావిటీ. సో ప్లాంట్స్ పార్ట్లో ఏ ప్లాంట్ రెస్పాండ్ అవుతుంది సాయిల్కి? యా రూట్స్ ఓన్లీ. అబ్సల్యూట్లీ రైట్, రూట్స్. సో ద రూట్స్ ఈజ్ గ్రోయింగ్ టువర్డ్స్ ది సాయిల్ ఆర్ వాటర్ అయితే హైడ్రోట్రాపిజం అంటాం. కానీ రూట్స్ గ్రోయింగ్ టు ది సాయిల్ గ్రో అవుతున్నాయి కాబట్టి టు ఫిక్స్ ఇన్ ఎ సాయిల్ ఇట్ గివ్ సపోర్ట్ ది ప్లాంట్. దట్స్ వై ద రూట్స్ వీ కాల్ ఇట్ ఈస్ అ పాజిటివ్లీ జియోట్రాపిజం. మళ్ళీ రూట్స్ అనేవి సన్లైట్కి ఆపోజిట్ గ్రో అవుతున్నాయి కాబట్టి నెగిటివ్లీ ఫోటోట్రాఫిజం అంటాం. సో ఆపోజిట్. మరి ఇక్కడ స్టెమ్ ఈజ్ పాజిటివ్లీ ఫోటోట్రాఫిజం. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ పాజిటివ్లీ ఫోటోట్రాఫిజం. మరి ఇవి స్టెమ్ అనేది సాయిల్కి ఆపోజిట్ గ్రో అవుతుంది కాబట్టి నెగిటివ్లీ జియోట్రాఫిజం. సో ఆపోజిట్ హియర్. సో రూట్స్ ఈజ్ పాజిటివ్లీ జియోట్రాఫిజం, roots is negatively phototrophism. Stem positively phototrophism, negatively geotrophism. That is the geotrophism. Last one, thigmotropism. Thigmo means chemical. Response of the plant part to touch. Response of the plant part to touch. Touch చేస్తాను చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ టచ్ మీ నాట్ ప్లాంట్. టచ్ మీ నాట్ ప్లాంట్ అని టచ్ చేయదు ఉంటుంది కదా అది. యా వెన్ టచ్ ద లీఫ్ విల్ ఫోల్డ్. ఇలా బాగా ఎరెక్ట్గా ఉన్న లీఫ్ ఫోల్డ్ అవుతుంది. టచ్ మీ నాట్ ప్లాంట్ బికాస్ ఆఫ్ దీస్ ప్లాంట్ పార్ట్ ది రెస్పాన్స్ టు అవర్ టచ్. మన టచ్కి రెస్పాండ్ అవుతున్నాయి. యా సో బెస్ట్ ఎగ్జాంపుల్ టచ్ నాట్ ప్లాంట్. ఇంకో పేరేంటి మైమోసా పుడి. టచ్ నాట్ ప్లాంట్ ఆర్ మైమోసా
pudica. See alage tendrils also, tendrils. So these are tendrils with the help of, and means climber plants. All climber plants with the help of tendrils, ఆ తీగలా ఉంటాయి కదా వాటి టెండ్రిల్స్ అంటున్నాం. సో విత్ ది హెల్ప్ ఆఫ్ టెండ్రిల్స్ అట్ ద సేమ్ టైం విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ సపోర్ట్, అనదర్ ప్లాంట్ కావచ్చు, లేదంటే ఒక స్టెమ్ కావచ్చు, ఒక బ్రాంచెస్ కావచ్చు. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ సపోర్ట్ దే విల్ గ్రోత్. బికాస్ ఆఫ్ climber plants the stem is not strong. It is a climber plants weak stem, that's why with the help of any support to growth. So this is a thigmotropism, response of the plant part to touch me not plant, mimosa pudica. So this is the 5 tropisms. One is a phototropism, chemotropism, hydrotrophism, geotrophism, and thigmotrophism. I think very easy only. Already I show the diagrams also. These are not in textbook. So draw diagrams and definitions. Thank you. All the best.